హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? చాలా రోజుల తర్వాత వీడియో అయితే అప్లోడ్ చేద్దామనేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. షార్ట్స్ పెడుతున్నాను కానీ లైవ్ కూడా చేస్తున్నాను. లాంగ్ వీడియో అయితే పెట్టలేదు కదండి. 1 మంత్ అయిందేమోండి, 1 మంత్ పైన అయింది లాంగ్ వీడియో పెడదామనేసి లాంగ్ వీడియో తప్పకుండా చూస్తారని అనుకుంటున్నాను. యూట్యూబ్ సిస్టర్స్, బ్రదర్స్ అందరూ, ఆల్ మెంబర్స్ అందరూ. ఇదేంటి అని చూస్తున్నారా? ఇది వచ్చేసి రవ్వ లడ్డు చేస్తున్నాం మేము. ఫస్ట్ వచ్చేసి షుగర్ వచ్చేసి 1 కేజీ రవ్వకి 1 కేజీ షుగర్ మిక్సీకి వేసుకున్నాం, పౌడర్ రెడీ చేసి పెట్టాము. ఇది రవ్వ వేయించేసామన్నమాట, కొంచెం నెయ్యి వేసి వేయించాము. రవ్వ లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది. కొంతమంది పాకు పట్టి చేస్తారు కదా, ఇది అలా కాదండి, ఇలా చేసామన్నమాట. నేతిలో వేయించాము రవ్వ. తర్వాత షుగర్ వచ్చేసి షుగర్ పౌడర్ యాడ్ చేసామన్నమాట. ఇందులో వచ్చేసి జీడిపప్పు, కిస్మిస్ నేతిలో వేయించేసుకున్నామండి. బాగా కలిపేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా కూడా ట్రై చేయండి మీరు ఒకసారి. కొంతమంది పాకు పట్టి చేస్తారు కదా. ఇది వచ్చేసి ఇప్పుడు కొబ్బరి యాడ్ చేస్తామండి. కొబ్బరి వేయించామన్నమాట. పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి ఏదైనా సరే వేసుకోవచ్చు. నేతిలో వేయించేసి ఇందులో కలిపేసుకుంటున్నాము. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇలానే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఎప్పట్లాగానే ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇది వచ్చేసి ఇలాచీ పొడి ఇందులో వేస్తున్నాను అన్నమాట. ఇందులో వేసి బాగా కలిపేసుకుందాము. కొంచెం సొంటి పొడి కూడా యాడ్ చేసుకోవచ్చండి, టేస్ట్ బాగుంటుంది. వచ్చేసి అరిసెలు చేసామన్నమాట. ఇదైతే ప్రిపరేషన్ వీడియో అయితే పెట్టలేదు, అరిసెలు చూపిస్తున్నాను మీకు. బాగా కలిపేసుకుందాము. ఇందులో వచ్చేసి ఇంకా బాదం పప్పు అలా కూడా వేసుకోవచ్చండి. బాదం కట్ చేసి చిన్నగా, మేమైతే జీడిపప్పు, కిస్మిస్ ఒకటి వేసుకున్నాము, ఎలచి పొడి వేసుకున్నాము. ఇక రవ్వ లడ్డు చుట్టేసుకోవడమేనండి. ఇప్పుడు కొంచెం తీసుకొని, కొంచెము షుగర్ సరిపోలేదండి, అందుకనేసి చూసామన్నమాట, షుగర్ యాడ్ చేసుకున్న. ఇప్పుడు వచ్చేసి పాలు యాడ్ చేసామండి. వేడి పాలే, అంటే చల్లార్చిన పాలు అన్నమాట. వేడి చేసి చల్లార్చిన పాలు వేసుకుందాము. వేసి బాగా కలిపేసుకోవాలి. షుగరు తక్కువ ఉంటే కొంచెం వేసుకోవచ్చండి, షుగర్ పౌడరు చూసుకొని. ఉండలైతే చుట్టేసుకుంటున్నాము ఇలాగా. చూడండి, ఇలాగా చాలా బాగా వచ్చాయండి. రవ్వ లడ్డు చాలా టేస్ట్, అంటే చాలా స్మెల్ కూడా సూపర్గా ఉంటుందండి. స్మెల్ చాలా బాగుందన్నమాట. నేతిలో వేయించాం కదా, అక్కడక్కడ జీడిపప్పు, కిస్మిస్ తగులుతుంటే చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.